ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ అనేది ఇండియాలో లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇట్ వాజ్ ద ఫస్ట్ అర్బన్ కల్చర్. సో దీన్ని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనొచ్చు లేదా హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలవచ్చు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ అర్బన్ కల్చర్ ఆర్ ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. సో ఒకసారి దీని యొక్క ఫ్లాష్ బ్యాక్ని కనుక మనం చూసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు మనకి ప్రజెంట్ పాకిస్తాన్ కంట్రీ ఏదైతే ఉందో, సో పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఏరియాలో, అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఈ రెండు చోట్ల కూడా ఫస్ట్ ఫార్మింగ్ కల్చర్స్ వచ్చాయి. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ ఫార్మింగ్ కల్చర్స్ వచ్చాయి. అయితే ఎప్పుడైతే మానవుడు హంటర్ గ్యాదరర్ స్టేజ్ నుంచి ఎప్పుడైతే ఒక ఫుడ్ ప్రొడ్యూసర్గా మారాడో, సో ఈ ప్రాసెస్ని మనము నియోలిథిక్ రెవల్యూషన్ అంటాం. నియోలిథిక్ రెవల్యూషన్. సో నెక్స్ట్ ఈ నియోలిథిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి అర్బనైజేషన్ జరిగిందనమాట. అర్బనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్స్ ఆఫ్ సిటీస్ ఎమర్జ్ అయినాయి. సో ఇండియాలో అలా ఫస్ట్ అర్బనైజేషన్ ఎప్పుడు జరిగిందంటే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో దిస్ ఇస్ అ లాజిక్ అనమాట. సో మనం చూసినట్టయితే దీనికంటే ముందు మనం చూసినట్టయితే ప్రజెంట్ పాకిస్తాన్ రీజియన్లో, సో ప్రజెంట్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ రీజియన్లో, అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఫార్మింగ్ కల్చర్స్ వచ్చాయి, అంటే వ్యవసాయం చేసేటటువంటి సంస్కృతి. సో ఎప్పుడైతే ఈ మనిషి హంటర్ గ్యాదరర్ అంటే జంతువుల్ని వేటాడి తినడము, అలాగే ఆహార పదార్థాలని సేకరించే దశ నుండి ఫుడ్ ప్రొడ్యూసర్గా అంటే అగ్రికల్చర్ చేసి తనంతట తానుగా సో వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి ఏదైతే ఎదిగాడో, సో ఈ ప్రాసెస్ని మనం నియోలిథిక్ రెవల్యూషన్ అంటున్నాం. ఆ నియోలిథిక్ రెవల్యూషన్ తర్వాత జరిగిందే అర్బనైజేషన్ ప్రాసెస్. సో ఎప్పుడు జరిగింది ఫస్ట్ టైం అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో జరిగింది. అయితే ఎలా డిస్కవర్ చేశారు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క డిస్కవరీ ఎలా జరిగిందో చూస్తే, సో స్టూడెంట్స్కి ఈ డిస్కవరీ విషయంలో కొన్ని సంవత్సరాల మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుంది. 1924, 1921, 1920, అలాగే 1853, 1854, అలాగే 1826. సో ఎప్పుడు డిస్కవర్ చేశారు, ఎవరు మొదటగా దీన్ని కనుక్కున్నారనే విషయంలో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ మొదటగా 1924 అనేది యాక్చువల్లీ అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి జాన్ మార్షల్ సో ఒక సివిలైజేషన్ అనేది ఇక్కడ ఉండేది అని అనౌన్స్ చేశాడు. ఇతను అనౌన్స్ చేశాడు. ఇది అనౌన్స్మెంట్ చేసినటువంటి ఇయర్ ఏది 1924. మరి ఫస్ట్ ఎవరు దీన్ని ఒక సైంటిఫిక్ వ్యూలో దీన్ని చూసిన వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా హరప్పాకు వెళ్ళి ఆ సైట్ని ఒక సైంటిఫిక్ వ్యూలో చూసిన వాళ్ళు ఎవరు అంటే సో 1826లో చార్ల్స్ మ్యాసన్ చూశాడు. సో ఫస్ట్ 1826లో చార్ల్స్ మ్యాసన్. ఎవరి చార్ల్స్ మ్యాసన్? చార్ల్స్ మ్యాసన్ అనే అతను అప్పుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని వదిలేసి సో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోంటి బయటికి వచ్చి సో అతను ఒక ఎక్స్ప్లోరర్ లాగా, ఒక యాత్రికుడిలాగా తిరిగాడు. సో అప్పుడు చార్ల్స్ మ్యాసన్ ఎప్పుడైతే ఈ హరప్పాని విజిట్ చేశాడో, హరప్పాని విజిట్ చేసినప్పుడు అతను అక్కడున్నటువంటి రూయిన్స్ని గమనించి
సో ఈ హరప్పాని పొరపాటుగా ఈ ప్లేస్ని అతను సంగల అని చెప్పాడు. సో సంగల అంటే ఏమని చెప్పాడు? సో ఎప్పుడైతే అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియా మీద దండయాత్ర చేశాడో, అలెగ్జాండర్ ద గ్రేట్ సో ఎప్పుడైతే ఇండియా మీద దండయాత్ర చేశాడో అతనికి పురుషోత్తంకి, సో ఇంగ్లీష్లో ఇతన్ని పోరస్ అంటాడు. సో అలెగ్జాండర్ ద గ్రేట్కి పోరస్కి యుద్ధం జరిగింది. సో ఈ పోరస్ యొక్క క్యాపిటల్ సిటీ అనేది సంగల అన్నమాట. సో సంగల ఆర్ సాంగల. సో ఈ హరప్పా సైట్ని పొరపాటున చార్ల్స్ మ్యాసన్ దీన్ని ఇదే సంగల అయి ఉంటుందని చెప్పేసి కంక్లూడ్ చేశాడు. సో చార్ల్స్ మ్యాసన్ తర్వాత మనం గమనించినట్టయితే ఇక్కడ 1853-54లో ఇదే హరప్పా సైట్ని సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ విజిట్ చేశాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ సైట్ని విజిట్ చేసినప్పుడు అతను కూడా ఒక మిస్టేకెన్గా దీన్ని ఒక బుద్ధిస్ట్ మోనాస్టరీ అని చెప్పేసి కంక్లూడ్ చేశాడు. హరప్పన్ సైట్ని హీ వాజ్ మిస్టేకెన్ ఇట్ యాజ్ బుద్ధిస్ట్ మోనాస్టరీ. ఇది మాత్రమే కాకుండా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇక్కడ కొన్ని సీల్స్ని అబ్జర్వ్ చేశారు. సో ఈ సీల్స్లో మనకి అతనికి హంప్లెస్ బుల్ కనిపించింది అనమాట. సో హంప్లెస్ బుల్ అంటే ఏంటి? మూపురం లేనటువంటి ఎద్దు హంప్లెస్ బుల్ అంటే. సో ఇది హంప్లెస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీల్స్ అనేవి ఫారెన్ ఆరిజిన్కి చెందినవి, అంటే ఇవి ఇండియన్ సబ్ కాంటినెంట్లో తయారైనటువంటి సీల్స్ కాదు, సో బయట నుంచి వచ్చినటువంటి సీల్స్ అని చెప్పేసి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సో 1853-1854లో ఆయన ఈ హరప్పాని విజిట్ చేసినప్పుడు ఆయన కంక్లూడ్ చేశాడు. అయితే ఎప్పుడు దీనికి అసలైనటువంటి సిగ్నిఫికెన్స్ అంటే హరప్పాలో దొరికినటువంటి రూయిన్స్కి శిథిలాల యొక్క అసలైన సిగ్నిఫికెన్స్, అసలైన ప్రాధాన్యత ఎప్పుడు తెలిసింది అంటే 1920లో ఈ హరప్పా సైట్ని దయారామ్ సహ్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. అలాగే 1921లో మొహెంజోదారో సైట్ని రఖల్దాస్ బెనర్జీ ఎక్స్కవేట్ చేశారు. సో 1920లో హరప్పాని ఎక్స్కవేట్ చేసినటువంటి దయారామ్ సాహ్నికి కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికినాయి. సో అలాగే 1921లో మొహెంజోదారోని ఎక్స్కవేట్ చేసినటువంటి ఆర్డి బెనర్జీ లేదా రఖల్దాస్ బెనర్జీకి కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికినాయి. సో ఇక్కడ దొరికినటువంటి ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మధ్యలో సిమిలారిటీస్ కనిపించినాయి. ఎవరికి ఈ సిమిలారిటీస్ ఎవరు అబ్జర్వ్ చేశారు? సో సిమిలారిటీస్ ఆఫ్ ఫైండింగ్స్ వీ కెన్ సే. సో వీటిని ఎవరు అబ్జర్వ్ చేశారు సిమిలారిటీస్ని? అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి సర్ జాన్ మార్షల్. సో వీళ్ళిద్దరూ ఎక్స్కవేట్ చేసినటువంటి మెటీరియల్లో సిమిలారిటీస్ కనిపించడం వల్ల అప్పుడు 1924లో సర్ జాన్ మార్షల్ సో 1924లో సర్ జాన్ మార్షల్ ఏం చెప్పాడంటే సో ఈ ప్లేస్లో ఒక సివిలైజేషన్ ఉండేది అని కంక్లూడ్ చేశాడు. సో ఆ సివిలైజేషన్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇట్ వాజ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని చెప్పాడు. సో అదే హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.